హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే ఆధార్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి మనకు ఎలాంటి శుభవార్త చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలను తెలుసుకుందాం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారు. ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. సో చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాలు అనగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఆధార్ క్యాంపులను అయితే ఓపెన్ చేస్తున్నారండి. ఈ ఆధార్ క్యాంపుల ద్వారా ఏంటంటే మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక తప్పనిసరిగా ఒకవేళ మీరు అప్డేషన్ అనేది చేసుకోపోయి ఉంటే కనుక వెంటనే మీరు ఆధార్ క్యాంపుల దగ్గరికి వెళ్ళి మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు అప్డేషన్ అయితే చేస్తారు. ఇది మనకు ఉచితంగానే చేస్తారండి. అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండి మీ యొక్క పేర్లు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క అడ్రస్ ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, ఇలా ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులో సవరణ చేసుకోవచ్చు అండి. అయితే ఈ సవరణలు కూడా అయితే మీరు ఉచితంగానే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే చేసుకోవచ్చు. అయితే మనకు ఈ ఆధార్ క్యాంపులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారంటే మనకు ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు అయితే ఈ ఆధార్ ఉచిత క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇదైతే చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.